హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కీలక ఆదేశాలు జారీ. ఇకపై భారీగా ప్రమోషన్ అయితే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు మరొక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ఇటీవలే డీఏ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీ స్థాయిలో పదోన్నతులు కల్పించాలని అయితే నిర్ణయించింది. ప్రమోషన్స్. ఈ నిర్ణయంతో వేల మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది. ఇది ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తోంది. పదోన్నతులకు మార్గం సుగమం. ఏడాదికే అర్హత. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతి పొందాలంటే కనీసం 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ అర్హత కాలాన్ని ఏడాదికి తగ్గిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1500 మందికి పైగా పంచాయతీరాజ్ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. ఇది వారికి మరింత బాధ్యత, ఉన్నత హోదాను కల్పిస్తుంది. డిప్యూటీ ఎంపీడీఓ హోదా. ఈ పదోన్నతులు పొందే వారిలో సుమారు 660 మంది డిప్యూటీ ఎంపీడీఓ హోదా కూడా లభించనుంది. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో మండల స్థాయిలో పర్యవేక్షణ, నిర్వహణను మరింత పటిష్టం చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం వెనుక కీలక పాత్ర పోషించారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనను ఆమోదించడంతో పదోన్నతులకు మార్గం సుగమం అయ్యింది. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధిని, ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. సర్వీస్ రూల్స్ తొలగింపులో ప్రయోజనం. ప్రభుత్వం ఈ నిర్ణయంతో గతంలో ఉన్న 2 సంవత్సరాల సర్వీస్ రూల్స్‌ని తొలగించారు. దీనివల్ల పదోన్నతులు నిలిచిపోయిన అనేక మంది ఉద్యోగులు ఇప్పుడు పై హోదాలకు ఎదగనున్నారు. ఇది వారి దీర్ఘకాల నిరీక్షణకు తెరదించిందని చెప్పొచ్చు. కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గ్రామ సచివాలయ పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓలను నియమించాలనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం ఇదివరకే తీసుకుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రస్తుతం పంచాయతీరాజ్ కార్యాలయాలకు పదోన్నతులు కల్పించి డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమిస్తున్నారు. ఇది గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించడానికి సహాయపడుతుంది. ఉద్యోగుల ఆనందం, ప్రభుత్వానికి ప్రశంసలు. ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. శాఖలో మెరుగైన పనితీరు, గ్రామీణాభివృద్ధి. పదోన్నతులు కల్పించడం వల్ల శాఖలో సిబ్బంది కొరత కొంత తగ్గి పనితీరు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా సాగుతాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పంచాయతీరాజ్ శాఖకు కొత్త ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఇది రాష్ట్రంలో సమర్థవంతమైన పాలనకు దోహదపడుతుందనే చెప్పవచ్చు.